జనం టీవీ తెలుగు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సాయిబాబా గుడి ప్రధాన ద్వారం తాళాలు కట్ చేసి భారీ దొంగతనం చేశారు. సుమారు 10 లక్షల విలువ చేసే 35 కిలోల వెండి, 5 తులాల బంగారపు చైను, 45,000 విలువ గల యుఎస్ డాలర్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఆలేరు పోలీసులు దొంగతనంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఏమేమి వస్తువులు, డబ్బులు ఎంత పోయాయో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాసేపట్లో క్లూస్ టీంను రప్పించి దర్యాప్తును ముమ్మరం చేయనున్నారు. ఇది అంతరాష్ట్ర దొంగల ముఠానా లేక స్థానికులే దొంగతనం చేశారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. నేను ఆలేరు సాయిబాబా గుడి ప్రధాన అర్చకులు. నా పేరు బ్రహ్మశ్రీ ఆచార్య. ఈరోజు ఉదయం 6:05 వాచ్మెన్ రామ్ నర్సయ్య గారు ఫోన్ చేసి గుడిలో దొంగతనం జరిగింది పంతులు గారు, తొందరగా రండి అని ఫోన్ చేయగా మరుక్షణంలో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి చూసుకుంటే బాబా వద్ద 2 సింహాలు మరియు సింహాసనం తొడుగులు మరియు చిన్న బాబా సింహాలు మరియు ప్లేటు, పాదాలు, వెండి పాదాలు, ప్లేటు మరియు 5 తులాల బంగారు చైను మరియు వెండి సామాగ్రి, వెండి శివలింగం ఇవన్నీ పోయాయి. సుమారు ఒక 30-35 కేజీల వెండి వరకు ఇవన్నీ దొంగలు తీసుకెళ్లారు. మరియు గుడి చిందరవందరంగా అయింది. ఈరోజు ఉదయం ఈ విధంగా జరిగింది. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.